శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 13వ తేదీ నవంబర్ 2024 సంవత్సరం బుధవారం. ఈ రోజు రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి వారికి చక్కటి మాట తీరుంది, మంచి నడవడిక, చక్కటి ప్రవర్తన, క్రమశిక్షణాయుతమైన జీవితము ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అయితే మీరు ఈ సమయంలో అంటే ఈ రోజు ఒక బేలతనానికి గురి అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధైర్యంగా నిర్ణయాలు చేసుకోలేకపోవడము, ఎవరి మీదన్నా ఆధారపడము, ఏ కారణం వల్లన్నా ఆలస్యం అయితే కొంత నిరాశ పడడము జరిగే విధంగా ఉన్నది. కుటుంబంలో అనేక రకాలైన సహాయ సహకారాలు, సమిష్టిగా ఐకమత్యము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఇంటి శుభకార్యాల విషయంలో కూడా ఇంకా కొంత ప్రయత్నం చేయవలసింది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడులు పెట్టి ఉంటే అది వరకు పూర్వంలో వాటి తాలూకు లాభాలు ఇప్పుడు అందుకోగలుగుతారు. స్థాన చలనానికి సూచన కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైనా గాలి మార్పు కోసం మీరు ఒక ప్రదేశాన్ని వదిలి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడం, మీ అంతటా మీరుగా వెళ్ళేది కూడా కనిపిస్తోంది. ఏదైనా స్థానచలనం కిందే తీసుకోవాలి. అలాగే మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు పాటించండి. పితృవర్గ రీత్యా కూడా మీ సహాయ సహకారాలు అందించండి. మాతృవర్గానికి కూడా మీ సహాయ సహకారాలు అందించండి. స్థిర చిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో ఒకంత ఓర్పు కలిగి ఉండాలి. రుణ సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కాస్త ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. పరిహారం విషయానికి వస్తే కుజస్తంభన జరుగుతూ ఉంది కాబట్టి కుజగ్రహ స్తోత్రం పఠించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజగ్రహ స్తోత్రం: ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని వీలైనన్ని సార్లు జపించడం ద్వారా అనుకూల కుజగ్రహ ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాలుగా మంచి జరిగేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భగవంతుడు మనని అనుగ్రహించాడు, మనని ఆశీర్వదించాడు అనేటటువంటి ఒక ఆలోచన మీకు వస్తుంది. అంత చక్కగా ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ రోజంతా కూడా చాలా శుభకరమైన దినంగా మీరు గుర్తిస్తారు, భావిస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. దైవభక్తి ఇనుమడిస్తుంది. దైవ కార్యాలు చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు అందరి చేత. అలాగే ఏదైనా చదువు విషయంలో, కొత్త కొత్త లాంగ్వేజెస్ నేర్చుకునే విషయంలో, లేదా కొత్త కోర్సులు నేర్చుకునే విషయంలో చాలా ఏకాగ్రతతో ముందరికి వెళ్తారు. అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత కాస్త తక్కువగా కనిపిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అనుకూలత తక్కువగా కనిపిస్తున్నప్పటికీ వ్యాపారాలు చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇక ఊహించని విధంగా మీకు అదృష్టం వెన్నాడిందా అన్నట్టుగా ఉంటుంది. ఏ కార్యాన్ని ప్రారంభించినా దానిలో విజయాన్నే చూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ప్రయత్నించే విషయంలో కూడా అత్యధిక జాగ్రత్తలు పాటించాలి ఇవాళ. అలాగే తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు అందుకోవడంలో కొంత మౌనాన్ని వహించడం చాలా చాలా మంచిది. ఇక ఊహించని విధంగా లాభాలు మీకు రాబోతున్నాయి. ఏ విధంగా వస్తాయండి అంటే మీరు అనుకోని విధంగా వస్తాయి. అనుకుంటే ఇక ఆ విధం అని ఎందుకు చెప్తాము? ఊహించని విధంగా వస్తాయి అంటే మీ ఊహకు అందదనమాట. ఒకవేళ మీరు ఒక 5% ఊహించారనుకోండి 10% రావచ్చు. 10% ఊహించారనుకోండి 15% రావచ్చు. ఈ విధంగా ఊహించని విధంగా మీరు లాభాలు అందుకుంటారు. అలాగే చక్కటి మనస్థైర్యంతో ఉంటారు, గంభీరంగా ఉంటారు, చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అనేక విధాల చాలా మంది విషయంలో అండదండగా ఉంటారు. మీకు సహాయ సహకారాల కొరకు కూడా కొంతమందిని మీరు ఏర్పాటు చేసి పెట్టుకుంటారు. మానసిక ధైర్యంతో, ఉత్సాహంతో ముందరికి వెళ్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజస్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత కుజగ్రహ స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ, మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ బలాలు
తక్కువగా ఉన్న కారణం చేత తప్పనిసరిగా గ్రహ బలాలు పెంచుకోవడం కొరకు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యాలి. అందులో అధికంగా కుజగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యాలి. కుటుంబ స్థానంలోనే కుజుని యొక్క స్తంభన జరుగుతూ ఉంది. అయితే కుటుంబంలో ఐకమత్యం తగ్గే విధంగా ఉంది, మీ మాటకి విలువ తగ్గిపోయే విధంగా ఉంది, స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా అంతగా సఫలీకృతం అయ్యేటటువంటి పరిస్థితి కనబడడం లేదు. అలాగే రుణాలు చేయవలసి వచ్చే పరిస్థితి, ఊహించని విధంగా నష్టం ఏదైనా వస్తోందా అనేటటువంటి పరిస్థితి, అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళడము, శారీరక శ్రమ పెరగడము, ఆర్థిక భారం పెరగడము ఇత్యాదివన్నీ కూడా కనబడబోతున్నాయి. ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కోర్టుకు వెళ్ళవలసి వచ్చినా, పెద్ద మనుషుల పంచాయతీలకు వెళ్ళవలసి వచ్చినా, లేదా పోలీస్ స్టేషన్లకు వెళ్ళవలసి వచ్చినా కొంచెం వాయిదా వేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుజగ్రహ స్తోత్రాన్ని తప్పనిసరిగా మరిన్ని సార్లు పఠించవలసిందిగా కూడా సూచన చేస్తున్నాను. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో చిన్నపాటి అసమానతలు కనిపిస్తూ ఉంటాయి. దీని గురించి మీరు వర్రీ అవ్వద్దు, ఓర్పు కలిగి ఉండండి, అన్ని అపోహలు తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రుణభారాల విషయంలో మీకు రుణము చాలా తొందరగా దొరుకుతుంది, అయితే అది తీర్చడం కష్టమైపోతుంది. కాబట్టి కొద్దిగా ఇప్పుడు తక్కువగా రుణం తీసుకోమని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ విషయంలో అనేక రకాలుగా మీకు ఉన్నతి కనిపిస్తుంది, సహాయ సహకారాలు కనిపిస్తాయి. తోటి ఉద్యోగస్తుల ద్వారా పై అధికారుల మెప్పు కలుగుతుంది. మీ సామర్థ్యం ఏమిటి అనేది తెలుస్తుంది. మీరు చేసేటటువంటి పనిలో ఎంత నైపుణ్యత ప్రదర్శిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. దీనివల్ల మీ కీర్తి ఇనుమడిస్తోంది. అయితే ఈ చెప్పిన పరిహారాల మటుకు తప్పనిసరిగా చేసుకోండి. గ్రహ బలాల యొక్క బలాలని పెంచుకోవడానికి మీ కృషి చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ కర్కాటక రాశి వారికి రాశిలోనే కుజస్తంభన జరిగి ఉంది. అయితే వీరికి బేరతనం అనేది బాగా ఏర్పడుతుంది, మనోబలం తగ్గుతుంది, అనేక విధాలుగా ఆలోచనలు పెరుగుతాయి. అలాగే సంతానం పట్ల శ్రద్ధ చూపించవలసినటువంటి సమయం, పితృవర్గ రీత్యా శ్రద్ధ చూపించవలసినటువంటి సమయం, ఉద్యోగ రీత్యా శ్రద్ధ చూపించవలసినటువంటి సమయం, అలాగే మాతృవర్గ రీత్యా స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా నేను క్షేమంగా ఉన్నానా అనేటటువంటి ఆలోచనల రీత్యా వీరు పూర్తిగా మౌనం వహించవలసి ఉంటుంది. ఈ ప్రశ్నలకి అతి తొందరలోనే జవాబులు వస్తాయి. ఈ రోజు మటుకు మౌనంగా ఉండడం వల్ల తల్లిగారికి లేదా తల్లి వర్గానికి సహాయ సహకారాలు అందించడం ద్వారా మీ మనోభీష్టం నెరవేరుతుంది. కాబట్టి తప్పనిసరిగా మాతృమూర్తి గారికి లేదా మాతృవర్గానికి సేవ చేయమని చెప్తున్నాను. అలాగే లాభాల బాటలో ఉంటారు, ఆదాయం తగ్గిపోయింది కదండి, లాభాల బాట ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన వస్తుంది మీకు. అయితే అనుకోకుండా వచ్చే డబ్బులు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ఇది చెప్పదగ్గ సూచన. ఎవరో వచ్చి ఈ డబ్బులు వాడుకో, ఏం పర్వాలేదులే, నాకు నెల రోజుల తర్వాత ఇవ్వంటారు. లేదా అంటే ఇంకెవరో వచ్చి డబ్బులకి ఇబ్బంది పడితే నాతో చెప్పకూడదా అంటారు. ఈ రకమైన సహాయ సహకారాలు దొరుకుతాయి. ఇది మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మీ మీద ఎవరు అపోహ పడకుండా చూసుకునేటటువంటి ఆవశ్యకత కూడా మీకుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు మెండుగా లభిస్తున్నాయి. అష్టమ శని సంచార దోషం చేత మీరు పనులలో మందకొడితనాన్ని చూస్తారు. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా మన జీవనానికి సంబంధించి మంచి ఆలోచనలు రావడానికి సంబంధించి అన్నదమ్ముల సహాయ సహకారాల దగ్గర నుంచి, మాతృవర్గ రీత్యా పితృవర్గ రీత్యా సహాయ సహకారాల దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా మీరు కృషి చెయ్యాలి. కాబట్టి మౌనంగా ఉండండి, మరింత ప్రతిఫలాన్ని పొందండి. సింహరాశి వారికి ఏ పరిస్థితుల్లోనూ మీరు పట్టుదలని మానకూడదు. ఆ రకంగా ప్రయత్నాలు చెయ్యండి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. విద్యార్థులకి విద్యలో ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా సత్ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రాజకీయంగా బాగుంది. భార్యాభర్తల పట్ల అనుకూలత కనిపించట్లేదు. అలాగే స్నేహితుల వల్ల కూడా కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
స్నేహితులు చాలా మంచిగా ఉంటారు, మీకు మంచి అనుకూలమైన స్నేహితులు ఉంటారు, సలహా సంప్రదింపులు ఇచ్చేటటువంటి స్నేహితులు ఉంటారు. ఉన్నట్టుగా ఉండి మీ మాట తీరు మారడం వల్ల స్నేహితులు కొద్దిగా ఇబ్బంది పడేటట్టుగా కనిపిస్తుంది. ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి, ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఆరోగ్యం గురించి కూడా సూర్య నమస్కారాలు చెయ్యండి, చక్కటి ఆరోగ్యం పుంజుకుంటారు. ఇది చెప్పదగ్గ సూచన. స్థాన చలనానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు కొద్దిగా ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాస్త ఆదాయం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దైవభక్తి పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాలలో చాలా సంతృప్తిగా ఉంటారు. అయితే కొద్దిగా కష్టపడే విషయాలలో మటుకు ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఆ కష్టాన్ని ఇష్టంతో చేయండి, చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. కుజగ్రహ ప్రభావం యొక్క ఫలితము ప్రతి మనిషి మీద ఉంటుంది. రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు. ప్రతి వ్యక్తి జీవితం మీద కుజుని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి కుజగ్రహానికి మరిన్ని సార్లు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి చాలా అద్భుతమైన కాలంగా తెలియజెప్పచ్చు. ఏ పని పట్టుకున్నా కూడా అది బంగారమే అవుతోంది. అనుకోని విధంగా ధన లాభం కనిపిస్తోంది. అలాగే రుణాల వల్ల కూడా లాభం కనిపిస్తోంది. చేసిన రుణాలు తీర్చేయగలుగుతారు, కొత్త రుణాలు పొందగలుగుతారు. మీరు ఎవరికన్నా రుణాలు ఇచ్చినా కూడా వాటిని వసూలు చేసుకోగలుగుతున్నారు. అన్ని విధాలుగా రుణ సౌకర్యాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. అలాగే శత్రువులు మిత్రులు అయ్యే విధంగా, ఆరోగ్యం చాలా బాగుండే విధంగా ఉండబోతోంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. పబ్లిక్ ప్రాపర్టీస్ విషయంలో కూడా బాగుంది. మీకు అంత ఇబ్బంది కలిగించే అంశాలు ఏమీ లేవు. అలాగే మాతృవర్గ రీత్యా చాలా బాగుంది, పితృవర్గ రీత్యా చాలా బాగుంది. అనేక అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థుల విద్య విషయంలో కూడా మరిన్ని సౌలభ్యాలు దొరుకుతాయి. అనేక విధాలుగా వారి యొక్క ఉన్నతి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. చక్కటి ధైర్య సాహసాలతో ఉంటారు. ఏ సమస్యనైనా చాలా స్పోర్టివ్ గా తీసుకుని పని చేయడం ప్రారంభిస్తారు. అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. అదే విధంగా ఏ పని చేపట్టినా లాభాలు ఉన్నాయి. అయితే ఒక్క విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. ఈ రాశిలో ఉన్న కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్న రాహు గాని ఐకమత్యాన్ని చెడగొడతారు. మాయని ఇంకా ఉజ్వలింపజేస్తారు. అనేక విధాలుగా అపోహలు కలగజేస్తారు. అక్కడ ఉన్నదాన్ని చూసి ఇదేమి లేదు, ఏదో యాక్షన్ అనుకుంటారు. అక్కడ లేని దాన్ని చూసి అదే ఉంది, మనకి తెలియట్లేదు అనుకుంటారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ రకమైన కారణాల వల్ల మీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే దైవ ప్రార్థన మానద్దు. దైవ ప్రార్థన అన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైనది. దైవ ప్రార్థన మానద్దు. వీలైతే యోగా చెయ్యండి, లేదా అంటే ఆలయానికి వెళ్ళి పూజ చేసుకోండి. ఓం దత్తాత్రేయాయ నమః అనేటటువంటి నామాన్ని చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చక్కటి ఫలితాలు ఉన్నప్పుడు ఏవైనా 1-2 గ్రహాల దోషాలు రాశి మీద పడుతూ ఉన్నట్టయితే ఆ దోషాలని తీసేసేయాలి. ఆ సత్ఫలితాలు ఇచ్చే గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కాబట్టి ఈ చెప్పినటువంటి కుజగ్రహ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి. మరిన్ని మంచి 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 ఫలితాలు పొందండి. తులారాశి వారికి ఎంత అనుకూలత ఉంది అని చెప్పుకునే దానికన్నా ఏమేమి పరిహారాలు చేసుకోవాలి అని చెప్పుకునేది చాలా చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి అనారోగ్య సమస్యగా ఉండొచ్చు, లేదా అధిక శ్రమ చేత విశ్రాంతి లేకపోవడం అనేది జరగచ్చు. ఏ రూపకంగా అయినా శారీరక కష్టం అనేది బాగా పెరిగిపోతుంది. ఇది చెప్పదగిన సూచన. దీనికి తప్పనిసరిగా పరిహారం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. చాలా విశేషవంతమైనటువంటి పనులు చేస్తారు. అలాగే మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. పితృవర్గ రీత్యా కూడా బాగుంది. ఏమి బాధపడక్కర్లేదు. అలాగే ఉద్యోగస్తుల పట్ల, వ్యాపారస్తుల పట్ల, జీవిత భాగస్వామి పట్ల ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు కొంత నిందల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే విద్యారంగంలో ఉన్నతి ఉంది. అలాగే మీ శారీరక కష్టం ఫలించబోతోంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా తెలియజేస్తున్నాను. తులారాశి వారికి చాలా వరకు లలిత కళలలో వారు నిష్ణాతులు అవుతారు. అలాగే లలిత కళలలో చక్కటి వృద్ధి జరుగుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయని అవసరం లేదు. వారంతట వారే వచ్చి మీకు అధికమైన లబ్ధి చేకూరుస్తారు. కళాకారులకి ఇంత బాగుంది అని చెప్పచ్చు.
అలాగే మాతృవర్గ రీత్యా చిన్నపాటి సహాయ సహకారాలు అందించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఏ రంగం వారైనా సరే తెలిపినటువంటి కుజగ్రహ స్తోత్రాన్ని పఠించి మరింత మనశ్శాంతి పొందగలరని చెప్పి సూచన చేస్తూ వృశ్చిక రాశి వారికి అనుకూలమైన శుభగ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది. ఇటు శుక్రగ్రహం గాని, అటు గురుగ్రహం గాని, ఇటు కేతువు గారు గాని చాలా చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలని మనకి ఇవ్వబోతున్నారు. దైవభక్తి పెరుగుతోంది. పబ్లిక్ రిలేషన్స్ లో చక్కటి సహాయ సహకారాలు అందుతున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. అవి కుటుంబంలో అవ్వచ్చు, ఉద్యోగ జీవితంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, మీ దైనందిన జీవితంలో మీకు చక్కటి అనుకూల పరిస్థితులు ఉండబోతున్నాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం ద్వారా మానసిక వికాసం లభించబోతోంది. మీ వాక్కు చాలా చాలా బాగుంది. పరపతి పెరుగుతోంది. పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. సంఘంలో ఒక స్థాయి పెరుగుతోంది. చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తారు. జీవితాశయం నెరవేరడానికి అతి కొద్ది సమయమే ఉంది. దాదాపుగా నెరవేరినట్టే అనుకుంటారు. అట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చక్కగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. మీరే వారికి అనుకూలంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అర్ధాష్టమ శని సంచార దోష కారణం చేత మీరు శని గ్రహానికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది తప్పనిసరిగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా మీకు అదృష్టం వెన్నాడుతోంది అనేది మటుకు అర్థమవుతుంది. ఏ పరిస్థితులు ఏ మందకోడితనంతో వెళ్తున్నా కూడా అనేక రకాలుగా మనకి దైవం యొక్క ఆశీస్సులు ఉన్నాయి అనేటటువంటి భావనకి లోనవుతారు అని చెప్పి తెలియజేస్తూ ఈ పరిహారాన్ని తప్పనిసరిగా చెయ్యండి. నవగ్రహ స్తోత్రాలని పఠించండి. కుజగ్రహానికి కూడా వీలైనన్ని ఎక్కువ సార్లు స్తోత్రం పఠించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి అనేక రకాలైన అనుకూలతలు కలిసి వస్తున్నాయి అని చెప్పచ్చు. అలాగే మాతృవర్గ రీత్యా కొంత సహాయ సహకారాలు తగ్గుతూ ఉన్నాయి. దత్తత తీసుకున్నటువంటి సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతున్నాయి. మీ మానసిక స్థైర్యం చాలా చక్కగా ఇనుమడిస్తోంది. అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా చక్కటి ప్లానింగ్ వేసుకుంటారు. ఈ ప్రణాళికల వల్ల మీ యొక్క ఆర్థిక పరమైన చిక్కులు తగ్గిపోతాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. కుటుంబంలో అనేక విధాలుగా మంచి జరుగుతుంది. శుభకరమైన సంఘటనలు ఉన్నాయి. అలాగే చక్కటి ఐకమత్యం కనిపిస్తోంది. ఆదాయం పెరగబోతోంది. అనుకూలమైనటువంటి గ్రహ సంచారము మీకు చాలా స్పష్టంగా ఉన్నతిని సూచిస్తూ ఉంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఊహించని విధంగా వచ్చేటటువంటి లాభాల విషయంలో కూడా కాస్త ఒకంత ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజ స్తంభన ఫలితం కారణం చేత ప్రయాణ విషయాలలో అత్యధిక జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా జలానికి సమీపంగా వెళ్ళవద్దు. భార్యాభర్తల మధ్య అనుకూలతల విషయంలో చాలా చాలా మౌనంగా ఉండడం చాలా మంచిది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళే విషయంలో మీరు వాటికి కావలసినటువంటి ప్రయాణ సన్నాహాలన్నీ చేసుకోండి. అయితే ఈ రోజున ప్రయాణం చేయడం అంత మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రుణాల విషయంలో మీరు రుణాలు తీసుకునే దానికన్నా రుణము ఇచ్చినట్లయితే చాలా మంచిది. తొందరగా తిరిగి మీ రుణం మీరు వసూలు చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తున్నాను. పై అధికారుల యొక్క మందలింపులు ఉండే అవకాశం ఉంది. లేదా అపవాదులు ఏవైనా బంధుమిత్రుల వల్ల గాని మీ చుట్టూరా ఉన్న జనం వల్ల గాని అపవాదులు ఏమన్నా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి గురువు గ్రహానికి కూడా మరిన్ని సార్లు స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పి తెలియజేయచ్చు. కీర్తి శిఖరాలని తాకుతారు. అనేక రకాలుగా మీలో ఉన్నటువంటి టాలెంట్స్ బయటికి వచ్చి అవి 10 మందిని ఆకర్షించడము, అందరూ ప్రశంసించడము జరుగుతుంది. అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు.
మీ వ్యక్తిత్వం చాలా చక్కగా ఇనుమడిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఏ పని చేయాలన్నా కూడా చక్కటి ధైర్య సాహసాలతో ప్రారంభిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం. మాతృవర్గ రీత్యా ఓర్పు పట్టి ఉండండి. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. చాలా మానసికమైనటువంటి సంతృప్తి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రుణాల విషయంలో ఏమైనా మనకి రుణాలు అనుకూలంగా ఉన్నాయా అనేది మనం చూసుకున్నట్లయితే అంతగా రుణాలు అయితే అనుకూలంగా లేవు. అయితే ఉద్యోగంలో ఒకంత ధనం ఇంక్రిమెంట్ పెరిగింది అని చెప్పి వింటారు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అంత తొందర పడవద్దు. అన్ని రకాలుగా మంచి కాలం నడుస్తోంది వివాహానికి సంబంధించి కూడా అన్నప్పుడు మాత్రమే మీరు వివాహానికి వెళ్ళండి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఈలోగా మీరు ఈ ప్రయత్నాలు చేసుకోవాలి, వివాహ ప్రయత్నాలు అని చెప్పి సూచన చేస్తున్నాను. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో గాని, తండ్రి గారి విషయంలో గాని, తండ్రి తరఫు వారి గురించి గాని ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. కుజగ్రహ స్తోత్ర మంత్రాన్ని పఠించడం ద్వారా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉండబోతున్నాయి అని చెప్తూ ఏ రకమైన ఆటంకాలు వచ్చినా కూడా తొలగిపోతాయి అవి. ఇది బాగా గుర్తు పెట్టుకొని చెప్పిన పరిహారం చేసుకుని మరింతగా అభివృద్ధి పొందాలని చెప్పి సూచిస్తూ కుంభరాశి వారికి అంత అనుకూలత లేని కారణం చేత తప్పనిసరిగా పరిహారాలు తెలియచెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనేటటువంటి శ్లోకాన్ని పలుమార్లు పఠించడం ద్వారా అది మంత్రం అయిపోతుంది. మీరు మొట్టమొదట సాధన చేసేటప్పుడు అది శ్లోకం, చెయ్యగా 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 అది ధ్యానము, మంత్రము, ఇలాంటి పేర్లు చెప్పేసుకోవచ్చు మనం. కాబట్టి మీరు ధ్యానంలోకి వెళ్ళారు అంటే మీకు ఈ మంత్ర బలం అనేది బాగా పెరిగిందనమాట. అప్పుడు వాక్ శుద్ధి వస్తుంది, వాక్ సిద్ధి వస్తుంది. ఈ రకమైన ప్రయత్నాలు చేసి చూడండి అని చెప్పి కుంభరాశి వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఏ రంగంలో అయినా విజయం సాధించాలి అంటే ఒకటే ఒక విషయం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, శివుని యొక్క అభిషేకం చేయడం, ఈ రెండు ప్రతినిత్యము చేయండి, అధికమైన ఫలం అందుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఈ కుంభరాశి వారు పరిహారాలు చేసుకోవడంలో అత్యంత భక్తి శ్రద్ధలు చూపవలసిందిగా సూచన చేస్తూ కుజుని యొక్క మంత్రాన్ని కూడా చేసుకోమని చెప్తూ ఉన్నాను. కుజుని యొక్క స్తోత్రాన్ని పఠించడం ద్వారా కొంచెం ధైర్య సాహసాలు పెరగడము, భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరగడము, అనేక రకాలుగా ఇబ్బందులు తొలగిపోవడం. కుజుని అనుగ్రహం ఉంటే ఎటువంటి ఆపరేషన్స్ జరగవు, ఎటువంటి మందులు ఎక్కువగా తీసుకోవడానికి కూడా వీలు అవదు. ఇలాంటివన్నీ కూడా ఈ కుజగ్రహం వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి కుజునికి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి మీరు ఎంత కృషి చేస్తారో అంత ఫలితం వస్తుంది. ఉద్యోగం, జీవితం బాగుంది, సంపాదించే ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి బాగున్నాయి, అంతే తప్ప ఇక ఇతరత్ర చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి, మాతృమూర్తి గారి పట్ల ఓర్పు కలిగి ఉండండి, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. కుటుంబంలో ఐకమత్యం తగ్గుతూ ఉన్నది, అయినప్పటికీ కూడా ఓర్పు కలిగే ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఒకంత కాయ కష్టం ఉండబోతోంది, అయినా కూడా తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది అని చెప్పి మీరు బయలుదేరుతారు. జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇన్ని రకాల వ్యవహారాల మధ్య మనిషి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఓర్పు సన్నగిల్లిపోయి కోపం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓర్పు అనే దాన్ని మంత్రంగా భావించండి, మంత్రంగా పఠించండి. రాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు మీనరాశి వారికి. అలాగే పంచమ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నారు, అలాగే అష్టమ స్థానంలో రవి నీచబడి ఉన్నారు. అనారోగ్యం ఉన్నవారు తప్పనిసరిగా ఔషధ సేవ చెయ్యండి. చాలా బాగుంది మాకు అనుకుంటారు, కానీ మీకు బాగుండదు. నా సంతానం బాగున్నారు అనుకుంటారు, కానీ మీ పట్ల వారు నిరాదరణగా ఉంటారు. వారు నిజంగా బాగుండొచ్చు, కానీ మీ పట్ల నిరాదరణ ఉంటుంది. అలాగే ఏ విషయాన్నైనా తీసుకోండి, రుణ సౌకర్యాలు కావాలా, దొరకవు సరిగా. మంచి ఆహారం తిందామా అనుకున్నా కూడా అది అంతంత మాత్రమే, ఆహారం తినలేకపోతారు. వ్యసనాలకి బానిస అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని
వీలైనంత వరకు మౌనంగా ఉండండి. రాహుగ్రహ స్తోత్రము, అలాగే కేతుగ్రహ స్తోత్రము, శనిగ్రహ స్తోత్రము, గురుగ్రహ స్తోత్రము, కుజగ్రహ స్తోత్రము, ఇన్ని స్తోత్రాలు పారాయణ చేయవలసి ఉంది కాబట్టి నవగ్రహ స్తోత్రాలని తప్పనిసరిగా వీలైనన్ని సార్లు పఠించండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్రాలు చదువుకున్న పిదప ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి ఈ ఏకశ్లోకాన్ని రోజంతా పఠిస్తూ ఉండండి. మనసులో పఠించుకుంటూ మీ దైనందిన జీవితంలో మీ పనుల మీద మీరు ఉండండి. చాలా చక్కటి ఫలితాలు మీకు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, 12 రాసుల వారికి కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలని మరొకసారి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. శుభం.